వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం జనరల్ సైన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ ఒకటి నేను ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. సో ఈ క్లాసెస్ నుంచి మనము ఈ జనరల్ సైన్స్కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో ఆ పిరమిడ్ నిర్మాణంలో ఉన్నటువంటి కింది లెవెల్స్లో ఉన్నటువంటి యాటమ్ నుంచి పై లెవెల్స్లో ఉన్నటువంటి నెక్స్ట్ లెవెల్ ఉన్నటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ వరకు, అంటే కెమిస్ట్రీ నుంచి బయాలజీకి ఎలా రిలేట్ అవుతుందో అనే పర్స్పెక్టివ్లో ఈ జనరల్ సైన్స్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము మొట్టమొదటిగా కెమిస్ట్రీ పార్ట్తో ఈ జనరల్ సైన్స్ అనేది బిగిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనందరికి తెలుసు, మనకి ఈ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు ఎస్ఎస్సి తీసుకోండి లేదా ఈవెన్ గ్రూప్స్ తీసుకోండి, అది టీఎస్పిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, ఎస్పెషల్లీ పోలీస్ జాబ్స్. మనం ప్రీవియస్ సెషన్లో పోలీస్ జాబ్స్ని టార్గెట్ చేస్తూ మీకు చూపించడం జరిగింది. ఎస్పెషల్లీ మీరు సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి జాబ్స్లో ఈ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ 200 జిఎస్ క్వశ్చన్స్ వస్తే అందులో 50 క్వశ్చన్స్ అనేది డైరెక్ట్గా జనరల్ సైన్స్లో రిలేట్ అయి ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మన కెమిస్ట్రీ నుంచి దాదాపుగా మీరు ఒక 15 క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనరల్ సైన్స్ పార్ట్లో, ఏది పోలీస్ జాబ్స్లో. రిమైనింగ్ గ్రూప్స్ ఇలాంటి విషయానికి వచ్చినట్లయితే మనం గ్రూప్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కెమిస్ట్రీ పార్ట్ నుంచి మనం సర్టైన్ మార్క్స్, అంటే ఒక 5 to 10 మార్క్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ కెమిస్ట్రీ పార్ట్కు సంబంధించి ఏమేమి మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉందో నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇవన్నీ బేసికల్గా 6th to 12th ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ప్లస్ మనకున్న నాలెడ్జ్తో రెండు కలిపి మీకు ఈ చాప్టర్స్ అన్ని డివైడ్ చేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 6th to 12th ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ప్రతి ఒక్కరూ ఈ క్లాసెస్ తర్వాత ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉంది. తెలుగు మీడియం వాళ్ళైతే స్కూల్ లెవెల్ బుక్స్, మన స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసేటువంటి స్కూల్ లెవెల్ బుక్స్, తెలుగు మీడియం బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ 11th 12th అందులో కొన్ని స్పెసిఫిక్ చాప్టర్స్ అనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ క్లాస్లో మనము ఈ కెమిస్ట్రీకి సంబంధించి టాపిక్స్ ఏందో ఒకసారి మనం చూసిన తర్వాత ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్, అంటే పదార్థాల యొక్క రూపాలు, స్థితులు, పదార్థాల యొక్క స్థితులు మరియు భౌతిక మరియు రసాయనిక మార్పులు అనే చాప్టర్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయనున్నాం. బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ చాప్టర్, మనం ఒకసారి ఈ కెమిస్ట్రీకి సంబంధించి మనము ఈ కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి ఏమేమి చాప్టర్స్ మనం కవర్ చేయాలో మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ చాప్టర్ అనేది ఒకటి కవర్ చేయాలి. ఈవెన్ అది అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ టు అటామిక్ స్ట్రక్చర్, అంటే పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ అంశాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాతనే వెంటనే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ స్టడీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి పరమాణు నిర్మాణం తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే మూలకాల యొక్క వర్గీకరణ. ఉన్నటువంటి పరమాణు నిర్మాణాన్ని బేస్ చేసుకొని అందులో ఉన్నటువంటి సమ్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఎలిమెంట్స్ని పీరియాడిక్ టేబుల్ ఫార్మాట్స్లో ఎలా క్లాసిఫై చేశారు, ఆ పీరియాడిక్ టేబుల్ కన్నా ముందర ఎలిమెంట్స్ని క్లాసిఫై చేసేదానికి ఎవరైనా సైంటిస్టులు ఉన్నారా, ఈ పర్స్పెక్టివ్లో మనం చదవాల్సిన అవసరం ఉంది. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే చాప్టర్లో మనం ఇన్ డీటెయిల్గా వాటి గురించి మనం స్టడీ చేస్తాం. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి కెమికల్ బాండింగ్, రసాయనిక బంధాలు. ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎగ్జామినేషన్ లేదా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం ప్రతి నోటిఫికేషన్లో ఈ చాప్టర్స్ని నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఈ కెమికల్ బాండింగ్ అనేది ఈ సబ్ ఇన్స్పెక్టర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదా పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మోల్ కాన్సెప్ట్. మనం ఉన్నటువంటి కెమిస్ట్రీలో మనం ఉన్నటువంటి మిక్చర్స్ కానీ, కాంపౌండ్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ మనము దాన్ని మెజర్ చేయాలంటే దానికి ఒక ప్రామాణికమైన యూనిట్స్ ఉంటుంది. దాన్ని మనం మోల్ కాన్సెప్ట్ అనే లెసన్లో మనం స్టడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఈ వాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్, అంటే నీరు మరియు దానికి ఉన్నటువంటి గుణాలు, దానికి ఉన్నటువంటి ధర్మాలు అని చెప్పుకోవచ్చు. ఈ చాప్టర్ అనేది ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ చాప్టర్, అంటే పర్యావరణం మనం స్టడీ చేసేటప్పుడు అక్కడ కూడా మనం పర్యావరణానికి సంబంధించి నీటి కాలుష్యం గురించి, అంటే వాటర్ పొల్యూషన్ గురించి మనకు అర్థం కావాలంటే ఈ చాప్టర్ పైన క్లారిటీ ఉండాలి మనకు. ఈ చాప్టర్ ద్వారా కూడా మనము ఈ వాటర్కి సంబంధించి కంప్లీట్ అవేర్నెస్, అంటే వాటర్ని మనము యాజ్ ఏ కన్వీనియన్స్ కోసము కెమికల్గా ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు, వాటర్ పొల్యూషన్ యొక్క పారామీటర్స్ని
వాటర్ పొల్యూషన్ ఎలా జరిగిందనే మెజర్ చేయడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ని సో ఈ చాప్టర్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా వాటర్కి సంబంధించి ఎవ్రీథింగ్, సో దానికి సంబంధించి ప్రతి ఆస్పెక్ట్ అనేది ఈ చాప్టర్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసిస్, ఆమ్లాలు క్షారాలు. సో ఈ చాప్టర్ కూడా మనకి ఆమ్లాలు అంటే ఏంటి, క్షారాలు అంటే ఏంటి, వాటి ధర్మాలు ఎలా ఉంటాయి, సో వాటిని ఆమ్లము క్షారం అని ఎలా డిసైడ్ చేయగలుగుతాం, సో మనకి నిత్య జీవితంలో చూసేటువంటి పీహెచ్ వాల్యూస్, సో పీహెచ్ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ జ్యూస్ కానీ ఈవెన్ సో మనం వాడుకునేటువంటి రెగ్యులర్గా యూస్ చేసేటువంటి పేస్ట్, ఇలాంటి పీహెచ్ వాల్యూస్ కానీ ఈవెన్ మన బ్లడ్ యొక్క పీహెచ్ కానీ సో ఇలాంటి వాల్యూస్తో పాటు సో జనరల్గా మనం డైలీ లైఫ్లో చూసేటువంటి సబ్స్టెన్సెస్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఎలాంటి యాసిడ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం యాసిడ్స్ అండ్ బేసిస్ లెసన్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, తటస్థీకరణ చర్యలు అంటే ఏంటి, సో ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్లో యూజ్ చేసేటువంటి ఇండికేటర్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ యాసిడ్స్ అండ్ బేసిస్ చాప్టర్ ద్వారా మనం తెలుసుకొని ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి సొల్యూషన్స్, సో ద్రావణాలు. సో ద్రావణాలు లెసన్ అనేది ఖచ్చితంగా అందులో మనము ట్రూ సొల్యూషన్స్ అని, కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని 2 పార్ట్స్గా డివైడ్ చేసి చదవడం జరుగుతుంది. సో ఆ కొల్లాయిడల్ సిస్టమ్కి నార్మల్ సొల్యూషన్ సిస్టమ్కి డిఫరెన్సెస్ ఏందో మనం తెలుసుకొని సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ప్రతి దానికి ఇక్కడ సో జనరల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి దానికి మనం ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ అనేది గుర్తుంచుకోవాలి. సో మనకి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్ మీద మనల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది. సో సొల్యూషన్స్ లెసన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ సొల్యూషన్స్ గురించి, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ కొల్లాయిడల్ సిస్టమ్, సాలిడా, లిక్విడ్ ఇన్ సాలిడా, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో మనం ఇక్కడ పైన అటామిక్ స్ట్రక్చర్ చూసాం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్ చూసాం. సో ఓవరాల్గా ఇంకా కెమిస్ట్రీ యాంగిల్లో చూసినట్లయితే మనకి సో మూలకాలు వాటి యొక్క మెయిన్ అప్లికేషన్స్, మనకి డే టు డే లైఫ్లో ఈ మూలకాలు అనేది, ఎలిమెంట్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతాయి, సో వాటికి సంబంధించినటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్, ఇవన్నీ మనము మూలకాలు సో మనకు ఉన్నటువంటి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 118 మూలకాలలో అట్లీస్ట్ మనం 40 మూలకాల గురించి మనం కంప్లీట్గా స్టడీ చేసి ఉండాలి. కంప్లీట్గా స్టడీ చేయడం అంటే ఇక్కడ సో మనకి ఈ 12th వరకు ఉన్నటువంటి బుక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, హైడ్రోజన్కి సంబంధించినటువంటి ఐసోటోప్స్ గురించి చదవాలి, దాని యొక్క అప్లికేషన్స్ చదవాలి. సో ఇలా ప్రతి దాని గురించి మనం సోడియం గురించి మాట్లాడుతుంటే సోడియం అనేది ఏ గ్రూప్లో ఉంటుంది, సో అది ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, సోడియంని ఎలా స్టోర్ చేస్తాం, ఇలాంటి పర్స్పెక్టివ్స్ అన్ని ఎలిమెంట్స్ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ చాప్టర్లో మనం స్టడీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మిశ్రమ లోహాలు, సో అలాయిస్ అనేది జనరల్గా సొల్యూషన్ కిందకి వస్తుంది. సాలిడ్ ఇన్ సాలిడ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్. మిశ్రమ లోహాల గురించి కూడా సో మనకి ఇంపార్టెంట్, మిశ్రమ లోహాలు ఏమున్నాయి, దాని కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ అలాయిస్ అనే చాప్టర్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మెయిన్గా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని మనం అందులో తప్పకుండా సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కహాల్స్ గురించి, ఆల్డిహైడ్స్ గురించి, వాటికి సంబంధించినటువంటి బేసిక్ ఆస్పెక్ట్స్ గురించి, కార్బన్కు ఉన్నటువంటి ప్రాపర్టీస్, క్యాటనేషన్ ప్రాపర్టీ, అలోట్రోపీ ప్రాపర్టీ, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో సపరేట్గా మనం స్టడీ చేయడం జరుగుతుంది. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. కార్బన్ యొక్క అలోట్రోప్స్ అయినటువంటి డైమండ్, గ్రాఫైట్, బక్మినిస్టర్, పుల్లరిన్, గ్రాఫిన్, ఇవన్నీ వాటి గురించి మనం ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. సో కార్బన్ యొక్క అలోట్రోప్స్ అనేది ఎమార్ఫస్ ఫామ్లో ఉంటాయి, క్రిస్టలైన్ ఫామ్లో ఉంటాయి. ఎమార్ఫస్ ఫామ్ అంటే జస్ట్ దే ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్ ఫామ్ ఆర్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ స్ట్రక్చర్. అంటే దానికి ఒక నిర్దిష్టమైన నిర్మాణం ఉండదు, జస్ట్ ఒక పొడి రూపంలో ఉండొచ్చు, లేదా దాని యొక్క స్ఫటికం యొక్క నిర్మాణం అనేది ఉండదు ఎమార్ఫస్ ఫామ్ అంటే. సో అదే క్రిస్టలైన్, స్ఫటికాకారం అంటే క్రిస్టలైన్ ఫామ్లో అంటే ఈ కార్బన్ అనేది పర్టికులర్ మ్యాథమెటికల్ డైమెన్షన్స్లో ఆ సబ్స్టెన్స్లో అరేంజ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫైట్ తీసుకున్నా, మనం ఈవెన్ గ్రాఫైట్ తీసుకున్నా, డైమండ్ తీసుకున్నా, గ్రాఫిన్ తీసుకున్నా, ఇవన్నీ మనము క్రిస్టలైన్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ అలోట్రోప్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి పర్స్పెక్టివ్స్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని మనము ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చాప్టర్లో ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉన్నాం. సో దీంతో మనకి ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఆల్మోస్ట్ మనము ఫండమెంటల్స్ అన్ని నేర్చుకున్నట్లు అవుతుంది ఇక్కడ వరకు. సో ఫైనల్గా మనము నేర్చుకున్నటువంటి మనం కెమిస్ట్రీ చాప్టర్స్ నుంచి సో కెమిస్ట్రీ ఇన్ డైలీ లైఫ్, ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ బుక్స్లో లాస్ట్లో చూసినట్లయితే కెమిస్ట్రీ బుక్స్లో ఫస్ట్ ఇయర్ బుక్లో లాస్ట్లో ఇది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నిత్య జీవితంలో రసాయనిక శాస్త్రం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది,
సో ఈ రసాయనిక శాస్త్రానికి సంబంధించి నిత్య జీవితంలో మనం వాడుకునేటువంటి పదార్థాలు కానీ, సో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం యూజ్ చేసేటువంటి అగ్నిమాపకాలు, ఫైర్ ఎక్స్టింగ్వైజర్స్ కానీ, వాటి యొక్క పనితీరు కానీ, ఇవన్నీ మనం ఈ చాప్టర్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈవెన్ ఫైనల్గా మనం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా, సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో మనం డెఫినెట్గా ఈ మనం గాలిలోకి విడుదల చేసేటువంటి ఇలాంటి రసాయనిక పదార్థాలు అనేది పర్యావరణాన్ని ఏ విధంగా పొల్యూట్ చేస్తున్నాయి అనేది ఈ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీలో మనం చదవడం జరుగుతుంది. సో వీటితో పాటు నేను ఇక్కడ ఇంకొక చాప్టర్ మెన్షన్ చేయడం మర్చిపోయా, అదేంటంటే రేడియో ధార్మికత, రేడియో యాక్టివిటీ. సో ఈ చాప్టర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఈ చాప్టర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేడియో ధార్మికత, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనము, కేంద్రక విచ్చిత్తి, అంటే న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్, ఇలాంటివన్నీ మనం ఈ రేడియో యాక్టివిటీ చాప్టర్ నుంచి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ఈ చాప్టర్స్ అన్నీ మనం కనుక సో వాటి మీద బేసిక్ నాలెడ్జ్, బేసిక్ అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం కెమిస్ట్రీలో మీరు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవ్వండి, లేదా కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి, ఈవెన్ గ్రూప్స్కు ప్రిపేర్ అవ్వండి. 1 మార్క్ కూడా ఇన్ కేస్ దాని నుంచి ఒక 10 మార్కులు వస్తే మహా అంటే 1 మార్క్ ఏమన్నా మనకు తెలియదు ఏమన్నా ఉండొచ్చేమో, కానీ ఆల్మోస్ట్ సో ఇక్కడ మనం ఎలాగో మనం బుక్స్ను ఫాలో అవుతున్నాం కాబట్టి, ఎన్సీఆర్టీ బుక్స్ను ఫాలో అవుతున్నాం కాబట్టి 1 మార్క్ కూడా మిస్ అయ్యేదానికి మ్యాక్సిమం అనేది ఛాన్స్ ఉండదు. సో మీరు 10 క్వశ్చన్లు వస్తే 10కి 10 ఆన్సర్ చేసేదానికి పాసిబిలిటీ ఉన్నటువంటి పార్ట్ జనరల్ సైన్స్లో. కాబట్టి ఈ పార్ట్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఈ క్లాసెస్ ద్వారా మీరు ఈ పార్ట్ గురించి మీరు ఖచ్చితంగా బాగా స్టడీ చేసినట్లయితే మీరు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వరు ఖచ్చితంగా, డెఫినెట్గా. ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను మీకు ఈ క్లాసెస్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కెమిస్ట్రీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి క్లాస్ వచ్చేసి మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ గురించి మనం డిస్కస్ చేయనున్నాం. సో ఈరోజు పార్ట్ వచ్చేసి మనది ప్యూర్గా ఈ చాప్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ సెషన్ ద్వారా మనము ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్, కెమికల్ చేంజెస్ అంటే పదార్థం యొక్క స్థితులు మరియు భౌతిక రసాయనిక మార్పులకు సంబంధించి కొన్ని ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ తెలుసుకునేదానికి ప్రయత్నిస్తాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ చాప్టర్ చూసినట్లయితే మనకి ఎన్సీఆర్టీ 9th క్లాస్ బుక్లో ఉంది, అలాగే ఎన్సీఆర్టీ 7th క్లాస్ బుక్లో కొన్ని అంశాలు ఈ చాప్టర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో వాటి నుంచి మనకి ఒకసారి ఈ చాప్టర్ని గుర్తు చేసుకొని వాటి నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా సో ఎలాంటి క్వశ్చన్లు అడగొచ్చు, ఎలాంటి పాయింట్స్ను మనల్ని టార్గెట్ చేయొచ్చు అనే దాని మీద ఈ చాప్టర్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటగా మనము మ్యాటర్ అనేది ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే సో ఏదైనా ఒక పదార్థము అనే ఒక దాన్ని మనం పిలుస్తున్నామంటే సో దానికి ఒక ఫిజికల్గా ఒక అపీరెన్స్ ఉంటుంది, దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో భౌతికంగా దాన్ని మెజర్ చేయడానికి ఒక అపీరెన్స్ ఉంటుంది, దానికి ఒక పారామీటర్స్ ఉన్నట్లయితే మనం దాన్ని పదార్థం అని పిలవచ్చు. సో మనం పదార్థం యొక్క స్థితులను మనము నార్మల్గా అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ మనం సింపుల్గా సాలిడ్ అని చూడొచ్చు, సో లిక్విడ్ అని చూడొచ్చు, గ్యాసియస్ స్టేట్ అని చూడొచ్చు. అంటే ఘన పదార్థంగా చూడొచ్చు, లేదా ద్రవ పదార్థంగా చూడొచ్చు, లేదా అదే పదార్థాన్ని వాయు రూపంలో చూసేదానికి పాసిబిలిటీ ఉంది. సో ఇవన్నీ పదార్థం యొక్క స్థితులు. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్గా సో ఇక్కడేమో సాలిడ్ ఘన రూపంలో ఉంది, ఐస్ ఫామ్లో ఉంది. సో అది కరిగిపోయిన తర్వాత లిక్విడ్ ఫామ్లోకి, ద్రవ రూపంలోకి వచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ చూస్తే అది మళ్ళీ కొద్దిగా సో హీట్ చేసినట్లయితే అది వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి గ్యాసియస్ స్టేట్ అని మనం పిలవచ్చు. ఈ విధంగా పదార్థం అనేది అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ మనం జనరల్గా 3 రూపాలను 3 స్థితులను మనం చూడవచ్చు. అఫ్కోర్స్ 4వ స్థితి అనేది ప్లాస్మా రూపం ఉంది, అదేవిధంగా సో 4th స్టేట్ అనేది ప్లాస్మా రూపం ఉంది, అదేవిధంగా 5వ రూపం అనేది బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్ అనేది ఉంది. సో కాకపోతే అవి నార్మల్గా ఉండేటప్పుడు అలాంటి పదార్థాల యొక్క స్థితులు మనం చూడం. సో అవి ఎలా ఫామ్ అవుతాయి, పదార్థం యొక్క 4వ రూపం మరియు పదార్థం యొక్క 5వ రూపం అనేది ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదార్థాలు అనేది ఈ విధంగా ఎలా చేంజ్ అవుతుంటాయి, ఒక సైక్లిక్ ఫామ్లో ఒక చక్రీయంగా పదార్థం అనేది ఒక స్థితి నుంచి ఒక స్థితిలోకి ఎలా మార్పు చెందుతూ ఉంటుంది నేచర్లో, అవి తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ 4వ రూపమైనటువంటి ప్లాస్మా, 5వ రూపమైనటువంటి బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ చూడండి, అసలు ఘన పదార్థము అంటే మనము ఇది సాలిడ్ స్టేట్ అంటే సో ఇక్కడ అణువులన్నీ
పార్టికల్స్ అన్నీ మనము చాలా కాంపాక్ట్‌గా దగ్గరగా ఉండేది మనం చూస్తున్నాం. సో, ఇక్కడెక్కడే గాని పార్టికల్స్‌కి సో, మూవ్‌మెంట్ అనేది లేదు సాలిడ్‌లో చూసినట్లయితే. సో, అన్నీ క్లోజ్‌గా ఉన్నాయి. సో, లిక్విడ్ స్టేట్‌లో చూసినట్లయితే మనం ద్రవ స్థితి చూసినట్లయితే కొంచెం ఈ పార్టికల్స్‌కి, ఈ అణువులకు మధ్య దూరం అనేది పెరగడం జరిగింది. సో, ఇక్కడ దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా డిస్టెన్స్ అనేది పెరిగింది. సో, మళ్ళీ ఇక్కడ గ్యాసియస్ స్టేట్‌లో చూసినట్లయితే మనము వాయు స్థితిలో చూసినట్లయితే ఈ అణువుల మధ్య దూరం అనేది చాలా డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ చూస్తే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. సో, ఈ ఈ యొక్క అణువుల మధ్య లేదా పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి పరస్పర ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది సో, సాలిడ్‌లో ఎక్కువగా ఉంటుంది. దాంతో గ్యాసియస్ స్టేట్‌తో పోలిస్తే లిక్విడ్‌లో ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్‌తో పోలిస్తే సాలిడ్‌లో ఎక్కువగా ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో, ఇది మెయిన్‌గా దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశం. సో, ఇక్కడ మనం సాలిడ్ అని చెప్తున్నామంటే దానికి ఒక పర్టిక్యులర్ షేప్ అనేది ఉంటుంది. పర్టిక్యులర్ వాల్యూమ్ అనేది ఉంటుంది. సో, ఇవి మనం జనరల్‌గా ఒక పర్టిక్యులర్ షేప్, పర్టిక్యులర్ వాల్యూమ్ అంటే ఒక నిర్దిష్ట రూపము, నిర్దిష్ట ఘన పరిమాణం ఉంటే దాన్ని సింపుల్‌గా మనం సాలిడ్ అని చెప్పేయొచ్చు. సో, అలా కాకుండా సో, ఒక నిర్దిష్ట రూపం అంటూ ఉండకుండా ఒక నిర్దిష్ట ఘన పరిమాణం ఉంటుంది. అది కూడా ఏంటి? సో, ఏ వెసల్‌లో వేస్తే లిక్విడ్స్‌కి ఆ వెసల్ యొక్క షేప్ ఉంటుంది. దానికి కాకపోతే దాన్ని వాల్యూమ్ ఫామ్‌లో మనం ఒక స్పెసిఫిక్‌గా మనం చూడొచ్చు దానికి కావాలంటే. సో, వాటిని మనం లిక్విడ్స్ అని చెప్పొచ్చు. సో, గ్యాసెస్‌కి మనకి సింపుల్‌గా సో, ఇది జస్ట్ దానికి ఒక నిర్దిష్ట వాల్యూమ్ గాని, నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట షేప్ గాని ఇలాంటివన్నీ ఏమీ గ్యాసెస్‌లో మనం చూడము. సో, గ్యాసెస్ అనేది జనరల్‌గా సో, మనం ఏదైనా ఒక సిలిండర్‌లో గాని, ఒక వెసల్‌లో గాని మనం వేసినట్లయితే దాని యొక్క ఆ వెసల్ యొక్క వాల్యూమ్‌నే గ్యాస్ వాల్యూమ్‌గా మనం చెప్పొచ్చు అంతే. అంతేగాని దానికి మామూలు నార్మల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో దానికి స్పెసిఫిక్‌గా వాల్యూమ్ అంటూ ఉండదు. స్పెసిఫిక్‌గా షేప్ అంటూ ఉండదు. సో, ఇవి బేసికల్‌గా మనం దీని నుంచి తెలుసుకోవాలి. సో, ఇప్పుడు ఈ పదార్థాలనేది నేచర్‌లో మనం చూసినట్లయితే పదార్థాలనేవి ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాయా? సో, ఒక్కొక్క పదార్థం అనేది కొద్ది రోజులు ద్రవ రూపంలో ఉండొచ్చు, కొద్ది రోజులు ఘన రూపంలో ఉండొచ్చు, కొద్ది రోజులు కొన్ని సార్లు అదే పదార్థం అనేది వాయు రూపంలోకి మనం చూడొచ్చు. కాకపోతే వీటన్నిటిని డ్రైవ్ చేసేటువంటి ఫోర్స్ వచ్చేసి నేచర్‌లో హీట్ ఎనర్జీ అంటే ఉష్ణశక్తి. సో, వీటన్నిటిని ప్రభావితం చేస్తూ ఉండేది ఉష్ణశక్తి అనే విషయం. సో, ఇవన్నీ ఒక స్థితి నుంచి ఒక స్థితిలోకి మారుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఎనర్జీ, ఒక శక్తి అనేది అవసరం. అదే హీట్ ఎనర్జీ అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ చూడండి సాలిడ్ స్టేట్‌లో ఉన్నటువంటి ఒక పదార్థం. ఈ సాలిడ్ స్టేట్‌లో ఉన్నటువంటి ఒక పదార్థం అనేది జస్ట్ అది మెల్ట్ అయిపోయినట్లయితే అంటే కరిగిపోయినట్లయితే అది ద్రవ రూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక సాలిడ్ స్టేట్‌లోకి నుంచి ఒక లిక్విడ్ స్టేట్‌లోకి మారుతూ ఉందంటే ఆ ప్రాసెస్‌నే మనం మెల్టింగ్ పాయింట్ అని పిలవాలి. సో, ఏ ఉష్ణోగ్రత వద్దయితే ఆ యొక్క ఘన పదార్థము లేదా సాలిడ్ అనేది ద్రవ పదార్థంగా మారిపోతుందో దాన్నే మనం మెల్టింగ్ పాయింట్ అని పిలవాలి. మెల్టింగ్ పాయింట్ ద్రవీభవన స్థానం. సో, ఇలా లిక్విడ్ స్టేట్‌లో ఉన్నటువంటి అదే పదార్థం ఇన్‌కేస్ ఫర్దర్‌గా మళ్ళీ సో, సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ గనక దానికి సప్లై చేసినట్లయితే వేపర్ స్టేట్ అంటే గ్యాసియస్ స్టేట్‌లోకి మారిపోవడం జరుగుతుంది. సో, ఇలా ఏదైనా ఒక లిక్విడ్ అనేది గ్యాసియస్ స్టేట్‌లోకి మారిపోతుందంటే దాన్ని మనం ఎవాపరేషన్ బాష్పీభవనం చెందడం అని పిలవచ్చు. సో, ఇది ఎగ్జాంపుల్ వాటర్ కిందకి మనం పరిశీలించొచ్చు. సో, వాటర్ అనేది ఐస్ అనేది మెల్ట్ అయితే ఇక్కడ చూడండి సో, లిక్విడ్ అయిపోయింది. సో, దాన్నే మనం మెల్టింగ్ అన్నాం. సో, మళ్ళీ ఆ లిక్విడ్ అనేది ఎవాపరేట్ అయిపోతే వేపర్ స్టేట్‌లోకి రావడం జరుగుతుంది. సో, దీన్ని మనము జనరల్‌గా సో, వాటర్‌ని 100 డిగ్రీస్ దగ్గర చూసినట్లయితే వాటర్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వేపర్ స్టేట్‌లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో, దాన్ని మనం బాయిలింగ్ పాయింట్ అని పిలవచ్చు. సో, ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ అనేది ఐస్ అనేది మెల్ట్ అవుతుంది కాబట్టి దీన్ని వాటర్ యొక్క మెల్టింగ్ పాయింట్‌గా మనం పిలవచ్చు. సో, ఈ విధంగా వేపర్ స్టేట్‌లోకి వచ్చింది. చూడండి వీటన్నిటిని డ్రైవ్ చేసేది ఏందంటే హీట్ ఎనర్జీ జనరల్‌గా. సో, మళ్ళీ సర్టెన్ ఇక్కడంతా ఏం జరుగుతుంది? హీట్ ఎనర్జీ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో, ఉష్ణాన్ని శోషించుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడంతా ఉష్ణం అనేది సో, మెల్టింగ్ అవ్వాలన్నా, ఎవాపరేషన్ అవ్వాలన్నా ఉష్ణం అనేది ఖచ్చితంగా అబ్జార్ప్షన్ అవ్వాలి. బట్ ఇక్కడ చూడండి హీట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇక్కడ మళ్ళీ వేపర్ స్టేట్‌లో ఉన్నటువంటి ఆ పదార్థం, ఆ వాటరే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ రూపంలోకి మారిపోతుంది. దాన్ని లిక్విడ్ స్టేట్ అంటే ఇక్కడ మళ్ళీ ఆ వేపర్ అనేది సంక్షేపణం చెంది ద్రవ రూపంలోకి మార్పు చెందడం జరుగుతుంది. సో, ఈ విధంగా జరిగే ప్రాసెస్‌నే మనం
కండెన్సేషన్ అని పిలవాలి. ఈ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. మెల్టింగ్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్‌లోకి వెళ్ళిపోయేటువంటి ఆ ప్రాసెస్‌నే మెల్టింగ్ అని పిలవాలి. సో, లిక్విడ్ స్టేట్‌లో ఉన్నటువంటి అది వేపర్ స్టేట్‌లోకి వెళ్ళిపోయినట్లయితే ఎవాపరేషన్ అని పిలవాలి. బాష్పీభవనం అని పిలవాలి. సో, వేపర్ స్టేట్‌లో ఉన్నటువంటి ఆ పదార్థం అనేది లిక్విడ్ స్టేట్‌లోకి మళ్ళీ తిరిగి వస్తుందంటే దాన్ని మనం సంక్షేపణం చెందడం, కండెన్సేషన్ అని పిలవాలి. సో, ఇక్కడ చూడండి మళ్ళీ ఆ ద్రవ రూపంలో వాటర్ అనేది మళ్ళీ సొలిడిఫికేషన్ ఘనీభవనం చెంది సాలిడ్‌గా మారిపోవడం జరుగుతుంది. సో, ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్‌గా చూడొచ్చు. వాటర్ గనక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే. సో, దీన్ని మనం డ్యూ పాయింట్ అని పిలవచ్చు. దీన్ని ఫ్రీజింగ్ టెంపరేచర్ అని పిలవచ్చు. సో, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డ్యూ పాయింట్. సో, ఇక్కడ ఫ్రీజింగ్ టెంపరేచర్, ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మనం. సో, ఈ విధంగా ఈ వాటర్ అనేది ఇలా సైక్లిక్‌గా ఆ పదార్థం నీరు అనే పదార్థం అనేది ఈ విధంగా ఒక చక్రీయంగా మార్పులు చెందుతూ ఉంది. సో, ఇవన్నీ చూసినట్లయితే మనకి ఇవన్నీ ఒక స్థితి నుంచి ఒక స్థితిలోకి మారుతూ ఉన్నాయంటే సో, ఇవన్నీ ఆబ్వియస్‌గా ఖచ్చితంగా వీటిని భౌతిక మార్పులు అని చెప్పొచ్చు. సో, ఇక్కడ చూడండి మళ్ళీ ఇదే ఘన పదార్థం అనేది కొన్ని పదార్థాలు అనేది నేరుగా ఈ ద్రవ రూపం అంటే లిక్విడ్ స్టేట్‌లోకి మారిపోకుండా నేరుగా వేపర్ స్టేట్‌లోకి మారిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు హీట్ సప్లై చేసినట్లయితే దానికి. సో, అలాంటి పద్ధతిని మనము సబ్లిమేషన్ అని పిలవాలి. సబ్లిమేషన్. సో, ఈ సబ్లిమేషన్ అనే డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, సాలిడ్ అనేది నేరుగా మధ్యలో ఈ లిక్విడ్ స్టేట్ అనేది లేకుండా నేరుగా వేపర్ స్టేట్‌లోకి మారిపోయినట్లయితే ఆ ప్రాసెస్‌నే తెలుగులో అయితే ఉత్పతనం అని, ఇంగ్లీష్‌లో అయితే సబ్లిమేషన్ అని పిలవాలి. సో, ఇలా మళ్ళీ చూడండి ఏదైనా ఒక పదార్థం వేపర్ కొన్ని ఎయిర్‌లో ఉన్నటువంటి డస్ట్ గానీ, పొల్యూటెంట్స్ గానీ కొన్ని నేరుగా వేపర్ స్టేట్‌లో ఉన్నటివి సాలిడ్‌గా డిపాజిషన్ జరగడం జరుగుతూ ఉంటుంది. సో, దాన్ని మనం నిక్షేపణం చెందడం అంటే డిపాజిషన్. వేపర్ స్టేట్‌లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ మధ్యలో లిక్విడ్ స్టేట్‌లోకి రాకుండా ఇలా వచ్చినట్లయితే నేరుగా ఘన రూపంలోకి మారిపోయినట్లయితే దాన్ని మనం డిపాజిషన్ అని పిలవాలి. డిపాజిషన్ నిక్షేపణం చెందడం. సో, ఈ డెఫినేషన్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి. సబ్లిమేషన్ అనేది, డిపాజిషన్ అనేది, సో ఈవెన్ కండెన్సేషన్ అనేది. సో, ఇక్కడ అంతా ఈ ప్రాసెస్ అంతా డ్రైవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏంటంటే హీట్ ఎనర్జీ. సో, ఆ హీట్ ఎనర్జీ అనేది లేటెంట్ హీట్ అని మనం మాట్లాడుకోవాలి. గుప్తోష్ణం ఇక్కడ. సో, ఏదైనా ఒక పదార్థం ఒక స్థితిలో నుంచి మరో స్థితిలోకి మార్పు చెందేటప్పుడు కావాల్సినటువంటి కనీస ఉష్ణ శక్తిని లేటెంట్ హీట్. సో, లేటెంట్ హీట్‌కి స్పెసిఫిక్ హీట్‌కి మనకు డిఫరెన్స్ తెలియాలి ఖచ్చితంగా. ఇక లేటెంట్ హీట్ అంటే సింపుల్‌గా ఏదైనా ఒక పదార్థం అనేది ఒక స్థితి నుంచి వేరే స్థితిలోకి మార్పు చెందేటప్పుడు కనీసం అది ఉపయోగించుకున్నటువంటి కనీస ఉష్ణ శక్తినే లేటెంట్ హీట్ అని పిలుస్తున్నాం. సో, ఇలా పదార్థం అనేది ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోకి మార్పు చెందేటప్పుడు దాని యొక్క టెంపరేచర్, ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు చెందదు అనే వాక్యాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో, ఎప్పుడైనా వాటర్ అనేది ఐస్ అనేది మెల్ట్ అవుతూ లిక్విడ్‌గా మారుతూ ఉందంటే సో, అక్కడెక్కడైనా టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. సో, అదేవిధంగా ద్రవ రూపంలో ఉన్నటువంటి లిక్విడ్ ఫామ్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది వేపర్‌గా మార్పు చెందుతుందంటే ఖచ్చితంగా అక్కడ టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. సో, అక్కడ జస్ట్ దాంట్లో ఉన్నటువంటి గుప్తోష్ణాన్ని వినియోగించుకొని ఆ పదార్థం అనేది ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోకి మార్పు చెందేదానికి పాసిబిలిటీ ఉంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. లేటెంట్ హీట్ అంటే సింపుల్‌గా అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ టు అనదర్ స్టేట్. అంటే ఒక పదార్థం యొక్క ఒక్క స్థితి నుంచి వేరే స్థితిలోకి మార్పు చెందేదానికి కావాల్సినటువంటి కనీస ఉష్ణ శక్తినే లేటెంట్ హీట్ అని పిలవాలి. సో, ఈ కాన్సెప్ట్ గురించి మనం అప్లికేషన్స్ గురించి మనం డే టు డే లైఫ్‌లో మనం అప్లికేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడతాం. సో, ఇక్కడ మనం జస్ట్ ఒక సైక్యులర్ ఫామ్‌లో ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ ఎలా మార్పు చెందుతూ ఉంటాయి అనే దాన్ని ఉద్దేశించి ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇది బేసికల్‌గా ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పదార్థం అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి ఎలా మార్పులు చెందుతూ ఉంటాయో ఈ డయాగ్రామ్‌ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా అవగాహన చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పక్కనున్నటువంటి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ అని పిలుస్తున్నాం మనం. సో, భౌతికపరమైన మార్పులు, రసాయనిక పరమైన మార్పులు. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్? ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అంటే ఏంటి? సో, మీరు పైన చూసిన డయాగ్రామ్‌ని చూసినట్లయితే సింపుల్‌గా
సో ఫిజికల్ చేంజ్ అనేది ఏమని చెప్పొచ్చు మనము, ఇట్స్ ఏ టెంపరరీ చేంజ్. టెంపరరీ చేంజ్ అంటే మనం తెలుగులో ఏమని చెప్పొచ్చు, స్వల్పకాలిక మార్పు అని చెప్పొచ్చు. ఫిజికల్ చేంజ్, భౌతిక మార్పుని. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చేంజ్ అవుతూ ఉంది, కానీ ఇదంతా టెంపరరీ చేంజ్ అని చెప్పొచ్చు. సో ఇది కెమికల్ చేంజ్, రసాయనిక మార్పు అంటే సైంటిఫిక్గా దీన్ని ఆలోచించినట్లయితే సో ఇక్కడ మనం చూసిందంతా ఫిజికల్ చేంజ్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాక్ట్గా దీనికి ఏం ప్రాపర్టీస్ ఉంటాయో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ప్రాపర్టీస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇట్స్ ఏ పర్మనెంట్ చేంజ్, శాశ్వతమైన మార్పుగా చెప్పొచ్చు. ఏదైనా ఒక స్థితిలో రసాయనిక మార్పు జరిగింది అంటే అది పర్మనెంట్ చేంజ్ అని చెప్పాలి. సో ఇక్కడ చూస్తే నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ అంటే కొత్త పదార్థాలు అనేది ఎక్కడే కానీ, ఇక్కడ ఈ ప్రాసెస్ మొత్తం మీద చూసినట్లయితే కొత్త పదార్థం అనేది ఎక్కడే కానీ ఫామ్ అవ్వదు ఫిజికల్ చేంజ్లో. సో ఊరికే జస్ట్ అది ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి మారిపోవడం జరుగుతూ ఉంటుంది, కానీ కొత్త పదార్థం అనేది ఎక్కడే కానీ ఫామ్ అవ్వదు. కాబట్టి భౌతిక మార్పుల్లో నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ అంటే కొత్త పదార్థాలు ఏర్పడతాయి ఖచ్చితంగా. భౌతిక రసాయనిక మార్పు చెందిందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనేది రస్ట్ అయింది అనుకోండి, తుప్పు పట్టింది అనుకోండి, ఖచ్చితంగా సో ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అదొక రసాయనిక మార్పు, కొత్త పదార్థం ఏర్పడింది. సో రసాయనిక మార్పు అంటే న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే నో చేంజ్ ఇన్ మాస్. సో సో పదార్థం యొక్క ద్రవ్యరాశిలో ఎలాంటి మార్పు జరగదు అనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ పదార్థం యొక్క ద్రవ్యరాశి అనేది పెరగచ్చు లేదా తగ్గొచ్చు. సో కెమికల్గా కొత్త సబ్స్టెన్సెస్ అనేది ఫామ్ అవుతాయి కాబట్టి, కొత్త రసాయనిక పదార్థాలు అనేది ఫామ్ అవుతాయి కాబట్టి ఆ పదార్థం యొక్క ఒక బరువు అనేది తగ్గిపోవచ్చు లేదా పెరిగిపోవచ్చు. ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో మోర్ ఓవర్ ఇట్ ఈస్ ఏ రివర్సబుల్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ఇదంతా మళ్ళీ తిరిగి ఇక్కడ వాయు స్థితి నుంచి మళ్ళీ ద్రవ స్థితిలోకి, మళ్ళీ ఘన స్థితిలోకి. సో ఇది ఒక రివర్సబుల్ ప్రాసెస్, తిరిగి మళ్ళీ ఆ స్థానాలకు పొందడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. బట్ ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ చేంజ్ కాబట్టి ఇది ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అని చెప్పాలి. ఇర్రివర్సబుల్ ప్రాసెస్ అంటే తిరిగి ఆ పదార్థాలు అనేది మళ్ళీ ఫామ్ అవ్వదు. ఒకసారి ఐరన్ రస్ట్ అయ్యి ఫెర్రిక్ ఆక్సైడ్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది ఐరన్ అనేది ఫామ్ అవ్వడం జరగదు. కాబట్టి సో ఇది ఇర్రివర్సబుల్ చేంజెస్ అని చెప్పాలి. సో ఇది బేసికల్గా మనకి ఇక్కడ మనం ఆ హెడ్డింగ్లో మెన్షన్ చేసినటువంటి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్కి డిఫరెన్సెస్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా ఈ రెండింటి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సో ఇది కాన్సెప్టువల్ క్లారిటీ. సో ఇక్కడ మనమంతా ఇక్కడ మొత్తము ఈ సెషన్ ద్వారా మనము ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ సంబంధించి కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే, భౌతిక మార్పు అంటే ఇలా ఉండాలి, రసాయనిక మార్పు అంటే ఇలా ఉండాలి, సబ్లిమేషన్ అంటే ఇలా ఉండాలి, సో కండెన్సేషన్ అంటే వేపర్ స్టేట్లో నుంచి మళ్ళీ లిక్విడ్ స్టేట్లోకి మారినట్లయితే దాన్ని కండెన్సేషన్ అని పిలుస్తున్నాము. సో ఇలా మనము ఇక్కడ జస్ట్ కాన్సెప్టువల్ క్లారిటీ అనేది తీసుకోవడం జరిగింది ఇక్కడ. సో ఈ సెషన్ ద్వారా మనము ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సంబంధించి, ఈ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ సంబంధించి కాన్సెప్ట్స్ పైన క్లారిటీ తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం సైంటిఫిక్గా మనము ఎలా ఉండాలంటే మన ప్రిపరేషను ఖచ్చితంగా ఆ టాపిక్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలి. దాన్ని మనం డే టు డే లైఫ్కి అప్లికేషన్స్ చేసేటట్టు ఉండాలి. ఖచ్చితంగా మనకి అప్లికేషన్స్ అనేది సైన్స్లో మెయిన్గా అప్లికేషన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే క్రింద ఉన్నటువంటి సెంటెన్సెస్లో భౌతిక మార్పుని ఐడెంటిఫై చేయండి లేదా రసాయనిక మార్పుని ఐడెంటిఫై చేయండి అని అడగొచ్చు. సో కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో సో ఏదైనా 2 లేదా 3 సెంటెన్సెస్ని మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎగ్జామినేషన్స్లో. సో వాటిలో రసాయనిక మార్పులని మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. అందులో ఒకటి భౌతిక మార్పు కలిపేసి సో ఒక 2 రసాయనిక మార్పులు ఇవ్వచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఫార్మాట్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా. సో భౌతిక మార్పులకి రసాయనిక మార్పులకు సంబంధించి ఆ డే టు డే లైఫ్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ చేస్తాము, ఆ రెండింటికి డిఫరెన్స్ మనం చూడాలి అప్లికేషన్స్. సో ఎలా మనం అబ్జర్వ్ చేస్తాం, అదేవిధంగా సో 2 భౌతిక మార్పులు రసాయనిక మార్పులు 2 మనం చూడగలుగుతామా ఏదైనా కొన్ని ప్రాసెస్లో, అది కూడా మనం చూడాలి. సో ఈవెన్ ఇక్కడ మనం కేవలం పదార్థం యొక్క 3 రూపాలను మాత్రమే చూడడం జరిగింది. సో మనం తర్వాత సెషన్లో మనం పదార్థం యొక్క 4వ రూపం, 5వ రూపం ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అప్లికేషన్స్ అంటున్నాం. ఈ లేటెంట్ హీట్ అంటే ఏందో మనకు తెలుసు.
సో ఇది డే టు డే లైఫ్లో ఎక్కడ అప్లికబుల్ అవుతుంది లేటెంట్ హీట్ అనేది. సో అవి కూడా మనం స్టడీ చేసినట్లయితే ఇక్కడ బోత్ ఈ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ సంబంధించి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ప్లస్ మళ్ళీ వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాస్ ద్వారా మనం కేవలం వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ పైన క్లారిటీ మాత్రమే మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ సెషన్లో మనం అప్లికేషన్స్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం ఈ ప్రాసెస్ అనేది, ప్లస్ ఆ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్, 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్, ఈ లేటెంట్ హీట్కి సంబంధించి ఇంకా ఇన్డెప్త్గా మనం పరిశీలించడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.